నా ఇష్టం తీసుకొని ఒక్కలు అదిరితాయి నీకు చెప్తాను నీకు అదురుతాయి నీకు ఇంకా అన్న కదా పర్వాలేదు అనుకుంటా ఉంటే చెప్పురా. ఏమైనా ఉంగరం ఏమైనా తీసుకున్నావా? ఉంగరం ఏమైనా తీసుకున్నావా? 3 ఉంగరాలు తీసుకున్నా షాప్లో. నువ్వు పొద్దున్న జోక్ అయిందినా? ఏం రా కూర్చో. అది కాదు, ఉంగరం పోయిందినా? చేద్దామంటావు మరి? ఉంగరము పోయిందినా? ఎట్లా పోయింది ఉంగరము? తెల్లానికే నీ ఉంగరం ఎట్లా పోయిందని నాకేడ తెలుస్తుందిరా? ఏమన్నా తలకాయ తిరుగుతుంది ఏమన్నా? స్నానం చేసినప్పుడు పోతావని సబ్బేసుకొని అక్కడ పెట్టినానా? ఆడ పెట్టినావు బాత్రూమ్ లో. బలాడ పెట్టి ఆడ దుడిపో ఉంటుంది. లేదునా, సరిగ్గా ఎత్తుకు 2 కళ్ళు 2 పెద్ద చేసి ఎత్తుకు. మొబ్బు కళ్ళు వేసుకొని ఎత్తుకుతే దొరకవు. ఎత్తుకొని గుడ్డు గుడ్డు లోపల తీసినదే ఇట్లా చూసుకుంటా అట్లా దొరకవు. అంత మొత్తం అంతా టెన్షన్ పడద్దు. పెద్ద సమస్య వచ్చి పడిందే. గుర్తు కూర్చో చెప్తా. పనులు ఏమైనా ఇచ్చిండ్రా? పనోళ్ళు తీసుకునే వాళ్ళ టైప్ కాదులే కానీ తీసుకోరు. వాళ్ళని దొరికితే ఏమన్నా నువ్వు తీసుకుంటావేమో. అసలు నా గురించి ఏమనుకుంటున్నా? అట్లా వాళ్ళకి ఏమైనా దొరికిందేమో అని. దొరికేకి ఏం ఆస్కారం ఉండదులే. ఎందుకంటే నువ్వు ఎప్పుడు స్నానం చేసింది? ఒక అర్ధ గంట అవుతుంది. రోజు స్నానాలు చేస్తే ఒక అలవాటు ఉంటుంది. ఏం తీస్తాము, ఏం పెడతాము, ఏం రుద్దుకుంటాము, ఏ సోపు వాడతాము, ఏ షాంపూ వాడతాము, రూమ్లో బట్టలు యాడ్ పెడతాను, ఇప్పి బట్టలు యాడ్ వేసుకుంటాను అనేది ఒక క్లారిటీ ఉంటుంది. ఎప్పుడో బొద్దు పుట్టినప్పుడు ఎప్పుడో చేస్తే అట్లే ఉంటుంది. వస్తువులు యాడ్ పెడతానో తెలియదు. ఉంగరం పోతే ఇంకోటి కొనుక్కో. ఏం దానికి ఏమి డబ్బులు ఉండాలి కదా. పులేముంది కానీ నీకేం తక్కువ ఏమన్నా డబ్బులు ఏమన్నా? మా ఆయన బ్యాంక్ మేనేజర్ కదా, వచ్చి ఇస్తాడు. బ్యాంక్ మేనేజర్ కావాలా ఉంగరం కొనేకి? మళ్ళీ ఇంకేమి గోల్డ్ షాప్ మేనేజర్ అయినా చాలు కదా. నా అంత ట్రోల్ కాదు కానీ పోయి నీట్గా ఎత్తుకుపోంటారు. నాకు తెలిసి నీ మీద ట్రోల్ వస్తుంది. అంటే ఎందుకో నాకు డౌట్. నువ్వేమైనా దెబ్బలు తింటేనే నీకు పూట గడుస్తుంది అనుకుంటే పొద్దున్న లేసేటప్పుడే 2 చెంపలు దౌడలు 2 ఏట్లు కొట్టి లేపుతా. పండుకునేటప్పుడు 2 ఏట్లు డొక్కల్లోకి గుద్దుతా. నువ్వు ఎత్తికింటే సరిగ్గా దొరుకుతుంది. ఉంగరం యాడికి పోతుందిరా? ఇప్పుడు నాకున్న యాడికి పెడితే ఎవరు తీసుకుంటారు? అంతే. ఇంకా పిల్లలు ఏమన్నా నోట్లో పెట్టుకుని పక్కకు పోయినా ఊరుకోండి. పిల్లట్లు పడతే కానీ బాత్రూమ్ లేక రావాలి. అది నువ్వు బాత్రూమ్ లో ఉన్నావు అంటే ఇంకా అవి లోపలికి అసలుకి రావు. ఆ రూమ్ లో కూడా రావు పిల్లలు. ఎట్లా పోయినాయి నాకు అర్థం కాలే. బాగా గుర్తు తెచ్చుకో. మొబైల్లో ఏం చూస్తా అంటే అప్పుడు ఏం చూస్తాడు? నేను అడుగుతా అంటారా నీకేమైనా గుర్తు వస్తుందని? నీళ్ళు వస్తున్నాడు జల్లి చూస్తాడా? సాంగ్స్ వింటావు కదా నువ్వు. సాంగ్స్ పెట్టుకోలేనా? సాంగ్స్ పెట్టుకోలేదు ఈరోజు. పెట్టుకోలేదు స్వామి. ఇప్పుడు ఏం లేవు. ఇప్పుడు మనకి ఎంతవరకు రాసి పెట్టింటుందో అంతవరకు ఉంటాయి. పోయిండేవి పోతాయి. ఏమి ఇప్పుడు ఆ ఉంగరం లేకపోతే ఏమి అదే మోడల్లోనే ఒకటి డూప్లికేట్ చేపిస్తాలే. వేసుకో అంతే.
డూప్లికేట్ కాదు మంచి ఎవరికే తెలుస్తలేమన్నా అది డూప్లికేట్ అరిగేయాలని. నువ్వే ఇచ్చి వచ్చిండేది డిస్పెట్ ఇప్పుడు డూప్లికేట్ చేయించుకో. 25,000 కదా ఎంతోలే 25,000 30,000 ఎంత అయితేనేమి, అది దాని గురించి కాదు. నీకు జాగ్రత్త పెట్టుకోవడం రాలే, ఇప్పుడు నేనున్నా ఎట్లా పెట్టుకుంటా చేతికి, ఎప్పుడు తీయాలా, ఎప్పుడు యాడ్ పెట్టాలా, ఏంది చెప్పు. నీ ఏందో మనసులో ఉంది. జోబీలు చెక్ చేయాలనే మనం ఏం రా నకరాలు చేస్తున్నావా ఏమన్నా? నువ్వు ఎవరిని ఎత్తుకుతావనుకుంటావా నువ్వు? నిన్నే చూద్దామనుకుంటా మూసుకొని కూర్చో. నాకు తెలిసి ఏమన్నా అనుమానం ఏమైనా ఉంది. ఏందనుమానము? నీ మీదే మరసంగురు మీనా నాకి ఓడి చెప్తాడు. ఒకసారి చూస్తాను, చూసిరా దొరుకుతుంది. అర్థమవుతుంది ఎవరు చూసుకుంటున్నారు ఈ గొప్పలో ఏంటి పోతారా అర్థం కాలే. ఎతుకు. A few minutes later. నా అది ఈరోజు బంగారు రేట్ ఎట్లుందన్న ఈరోజు? పెరిగిందా? ఎట్లా తీసుకుంటారు ఒకవేళ? నీకేంకోటి అడుగుతానులే బొంగరాని కూర్చో ఎత్తా కూర్చో. అంటే తీసుకొని నువ్వు మళ్ళా అమ్మేసి మళ్ళీ అది అమ్మేసి కాదు, కొనుక్కునే ఎట్లుంది రేట్ అడుగుతావు. కూర్చో. నీ ప్యాంట్లు అన్ని ఎదిగినా, నీ బీరువాలో బట్టలు అన్ని ఎదిగినా కనపడలే. ఎట్లా కనపడుతుంది? నేను తీసుకుంటే కనపడేకి తీసుకోదు బీరు మొత్తం శోధించినా. నా ఎట్లుంది ఈరోజు రేటు? ప్లెయిన్దే లేదు, దానికి రాయి ఏం లేదు. ఇంకెంతమంది కొట్టచ్చు లోపడా బేవర్సోడా? ఎంతమంది కొట్టేసినా మరి నువ్వు నావే కొట్టేసినట్టు ఇంకెంతమంది కొట్టేసిండాలి, ఇంట్లో ఉందో లేపేసినావు, ఎన్ని ఉంగరాలు లేపిండాలి, ఎన్ని చేతులు లేపిండాలి నువ్వు. మళ్ళీ అవలో ఏమని చేస్తున్నావా? అనుకుంటున్నావా నువ్వేమన్నా? అసలు నా గురించి ఏమనుకుంటున్నారా మీరు? ఖచ్చితంగా ఇంకేమన్నా డెకైట్ గార్డ్ అనుకుంటున్నావా? ఎట్లా అనుకోండి, నువ్వు చూసిందే, నీ కళ్ళతో నువ్వు చూసింటే మాట్లాడు. ప్రతి ఓరు దొంగ ఇదే, నువ్వు చూసింటే మాట్లాడు. నువ్వు చూసినావా? అవన్నీ మాట్లాడేది ఎవడో తీసుకోండి. నువ్వు పని రాలేదంటున్నావు. మొన్న 5,000 పోయింది, నువ్వు తీసుకున్నావు. నిన్న తీసుకుంటా అవసరమా? 5,000 నువ్వు తీసుకున్నావు. నేను తీసుకోరా, ఎందుకంటే నేను తీసుకుంటే చెప్తా. చెప్తా. నువ్వు చెప్పే రకం కాదు, ముంచే రకం. నువ్వు ముంచినోడిని కూడా పాతల్లో దొక్కే రకము. 5,000 తీసుకొని 5,000 తీసుకొని సినిమాలకి బట్టలు కొనుక్కున్నావు నువ్వు. ఎవరు చూసినావా? ఎవరు ఇదే ప్రతి దొంగ చెప్పే డైలాగ్ ఇదే. ఎవరు చూసినారు? నేను ఇంతకుముందు డైలాగ్ వేస్తే వడ్డీ చూసినావా? ప్రతి దొంగ చెప్పి డైలాగ్ ఎవరు చూసినారు అని. అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. నేను ఒప్పుకున్నావు కదా 5,000 కొట్టేసినావని, ఒప్పుకుంటాను కదా. అట్లా తీసుకుంటా నేను, ఎట్లా తీసుకుంటా? మళ్ళీ నేను ఎట్లా తీసుకుంటా? నమ్మిన మోసం చేయను తెలుసా? నేను నమ్మకున్నా మోసం చేయను. చేస్తావు ఆల్రెడీ. నువ్వు ఆల్రెడీ చేసి టాపిక్ డైవర్ట్ చేయొద్దు. నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందని చేస్తాను. నాకి 5,000 గురించి గుర్తు చేయొద్దు. రేటు మాట్లాడతా. ఒకటి, నువ్వు ఉంగరం గురించి మర్చిపోతే నేను 5,000 గురించి మర్చిపోతా. మర్చిపోను. అయితే 5,000 నాకు నా ఇష్టం పెడతా సంబంధము. ఏంటి పెడతారు? నా ఇష్టము. 5,000 ఏం చేసి 15,000 15,000 2 రోజులకైనా వాడుకొని తీసుకున్నానా? 15,000 చూడు, నీ లెక్క 2 రోజుల తర్వాత చెప్పను. నేను ఏదన్నా స్పాట్ దొరికిపోతానా?
స్పాట్ లో దొరికిపోతానా వీడా దొరికిపోయేది కాదని దొరికిపోవడం అనరు. నువ్వు తప్ప నువ్వు 15,000 ఏం చేసినావు? 5,000 ఏం చేసినావు? 15,000 మళ్ళీ 5,000 15,000 ఎట్లా పెంచుతారా నా ఇష్టం అది. తీసుకొని నువ్వు పోయి ఒక్కలు అదిరిస్తాయి నీకు చెప్తాను. నీకు అదురుతాయి నీకు ఇంకా అన్నానికి కదా పర్వాలేదు అనుకుంటా ఉంటే నాకే బొక్క పెడతావు నువ్వు 50,000 ఏం చేసినావు అనేది ఫస్ట్ ఇచ్చి మళ్ళీ తీసుకొని 50,000 తీసుకొని ఏం ఖర్చు పెట్టినా అని చెప్పు. 50,000 తీసుకొని ఏం ఖర్చు పెట్టినా అని చెప్పు. 2 రోజుల్లో చెప్తాను నేను ఏదైనా తీసుకుంటాను కదా. 2 రోజులు కాదు 2 వారాలు అయింది 50,000 పోయి. ఇప్పుడు 50,000 లెక్కాచారండి. ఏ చిల్లర బజారా 5,000 నుంచి 50,000 వరకు ఎట్లా వస్తుంది? 5,000 నుంచి 50,000 వరకు ఎట్లా వస్తుంది? 5,000 నుంచి 50,000 కాదు 5 లక్షలకైనా పోతుంది. నా ఇష్టం అది. పోగొట్టుకున్నావు నేను అంటే చూడు అంటే ఆ ఉంగరం అడగకూడదు. ఏమేమి కత్తలు అడుగుతున్నావు? ఉంగరం అడుగు. ఏమేమి కత్తలు అడుగుతున్నావు? ఉంగరం అడుగు. ఉంగరం నుంచి అడుగు. 50,000 ఇచ్చి అడుగు ఉంగరం ఏమైంది అనేది. అప్పుడు నేను మాట్లాడతా. ఆ 50,000 ఇచ్చే బదులు వేరే ఉంగరం వేస్తుంది చెప్పాక 50,000 ఇచ్చే బదులు వేరే ఉంగరం వేస్తుంది చెప్పాక ఈడెందుకు కరుచుకుంటున్నావు? ఈడెందుకు కరుచుకుంటున్నావు? నాకు ముందే చెప్పాలరా జఫా. ఉంటే కదా ఇచ్చేకి. నాతో తీసుకుని 50,000 ఉంటుంది కదా దాంట్లో తెచ్చుకోపో. అది ఆడిచ్చావు. ఈ బంగారు షాప్ అయిపో కూడా ఫోన్ పెట్టేసినాడు. ఏదన్నా పని కోసం ఫోన్ చేసి మాట్లాడుతున్నప్పుడు ఏం పని కాదు మాట్లాడుతున్నావు? కుదబెట్టాక చూసినావు కుదబెట్టి. అదే ఈ డైలాగులు వద్దండి. ఒక నిమిషం చెప్పేది. 2 పెద్ద మనుషులు మాట్లాడేటప్పుడు పిల్ల బచ్చగాళ్ళు సైలెంట్ ఉండాల. అర్థమైంది? అదే దోపిడి గురించి మాట్లాడతారు. దోపిడీ గురించి ఏంది? ఈను నీ గురించి వస్తుందో లేదు. ఈను నువ్వే తీసుకున్నావు అని తెలుసు. చూడు నేను సీరియస్ ఎంతమంది రొమ్మలు పెట్టుకుంటావునా? ఎంతమంది సొమ్ములతో పెట్టుకుంటారు? 86,000 పెట్టింటే టీవీ కాడ ఎట్లా తీసుకోపోతే ఎవరు తీసుకున్నాడు? 26,000 నువ్వే కడుపులో బంగంటది వాళ్ళ అమ్మ. 86,000 లేపింటే ఒక్క మాట మాట్లాడలే నేను ఇంతవరకు. నువ్వు ఎట్లా ఉంగరము 30,000 35,000 ఉంగరానికి అరుస్తాను బయటకు వచ్చి 86,000 ఎట్లా తీసుకుంటావు నువ్వు? ఏం చేసినావు? 86,000 ఎట్లా కొట్టేసినావు? 86,000 ఏమి బట్టలకు పెట్టావా? చూసుకొని వాళ్ళు ఎప్పుడు చూస్తుంటారులే. నీ బాబోతం తెలిందేం కాదు. 1,30,000 ఉంగరం వద్దంటారేమన్నా? 1,30,000 1,46,000 ఒక్క ఇంత పెద్ద కట్టన్ మాయం చేసిన కిలాడి నా కొడుకు నువ్వు. ఏమి మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? 1,73,000 3 లక్షలు తీసుకున్నావు. ఖర్చు పెట్టి తీసుకున్నా 3 లక్షలు. ఒప్పుకున్నా కదా బాబు పక్కెళ్ళాడుకోమ్మా. బంగారు జాగ్రత్త. వచ్చి ఎట్లా పీకల మీద కాలు పెట్టి పిక్కలు నేను పీకల మీద కాలు పెడతానేమో. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఏమి 3 లక్షలు నేను తీసుకున్నాను రుజువైంది కదా. ఇంకా పో. ఏమి నమ్మొద్దు దొంగ పతి ఇట్లా పెట్టుకున్నా జాగ్రత్త చూసుకోండి. ముస్లాం ఇంటికాడ బట్టలు ఆరేసినడేతవే నా కొడుకు వీడు. మొత్తం అందరికి చెప్తా ఉండు. నోరు నొప్పిస్తాను. సరే ఇంకేమి ఇంక అయిపోయింది. సరేలే ఇంకేమి అయిపోయింది. నువ్వు అనాల్సిన మాట్లాడేసినావు. ఆవేశపడకు. ఏం చేయాలి ఆలోచించు. మెసేజ్ చూడు ఒకసారి. ఎన్ని మంది బంగారము పెరిగిందంట రేటు.
ఒక్క నిమిషం అరే బంగారు ఇక్కడ కూర్చో అరసద్ది ఇంట్లో బయట అరసద్ది ఏ నువ్వు తో. కూర్చో అసలు లేదు, బయట అసలు. ఒక్క నిమిషం ఉండు ఆ అప్పకి ఒకటి ఫోన్ చేస్తాను ఒక్క నిమిషం అంటే ఎన్ని రోజులు సాగుతాను వ్యవహారం అంతా అంటే ఎన్ని రోజులు సాగుతాను వ్యవహారం అంతా మీ ఇద్దరిది ఇప్పుడు నా అమ్మలంటే నా అమ్మలే కూడా అవి ఇవి కూడా నువ్వు తెలుసు చెప్పయ్యా ఎవరు కొనుక్కొని ఎవరు అమ్మేసి నువ్వు కొత్త తీసుకున్నావు కానీ ఎవరు అమ్మేసి నువ్వు కొత్త తీసుకున్నావు కానీ నాకు తెలుసు ఎంతమంది మించినావు కానీ సేట్ శుభోదయం ఏ చెట్టడా నీకు ఆడద్దు నీకు ఇప్పుడే పోలీసులు పట్టిస్తా నీకే బంగారు హై మేరా పాస్ ఎంత బంగారు తెచ్చాడు ఎన్ని కేజీ తెచ్చాడు ఎంత బంగారు తెచ్చాడు ఎన్ని కేజీ తెచ్చాడు నీకే ये प्लेन है स्टोर नहीं ही पूरा प्लेन నువ్వు ఈ ఊరు లేకుండా వదిలిపోతావు మరుసటి వ్యాపారం ఇదే ये మాట్లాడతానా ఇదే ये మాట్లాడతానా ఏది మాట్లాడుతున్నావు నువ్వు पैसा कितना देता थोड़ा एक्स्ट्रा दे भाई अच्छा बंगार है 916 ఏమే ఏం మొగల ఏమన్నా అంటే 916 అంటే నాదేనేమో 916 నీది కాదు ఆయన ఓవర్కో నంబర్ ఇరు 916 అనేది బంగారం అనేది చెప్తారు 916 అనేది బంగారం అనేది చెప్తారు అంతే అది ये अच्छा है रिंग साइज है बच्चा राइट हैंड में चिवर सेकंड फिंगर में आता 6 ग्राम्स है 6.5 ग्राम्स है रिंग ఏ చిల్లర మామాడ ఇప్పుడు ఉంగరం గురించి నా గురించే హిందీ మాట్లాడుతున్నావేమో వచ్చా 6 హిందీ వచ్చా 6 అంటారా 6 అంటారా నేను 6 అనలే నెక్లెస్ నక్లెసా రింగ్ ఎంత ఆడమంది ఊడ్సులు కొట్టుకుంటావయ్యా నువ్వు ఎంత ఆడమంది ఊడ్సులు కొట్టుకుంటావయ్యా నువ్వు మనిషి పశువా నువ్వు मैं ये నా ఉంగరం కాకుండా ఆడవాళ్ళు కూడా లేపేస్తున్నావా నువ్వు मैं 10 दिन में आता सेठ ఇక అంతే నువ్వు డైలీ పోయేది फोन पे नहीं है डायरेक्ट कैश दे दो దీనికోసమేనా నువ్వు దీనికోసమేనా నువ్వు डायरेक्ट कैश दे दो 6 గంటలు లేచి अच्छा పిల్లి వదులుతాడు పిల్లులు కుక్కలు వదులుతాడు నేను मेरा रिंग मैं की ओनर है रिंग का मेरा पास बिल है अच्छा हाँ मैं की ओनर నాకు హిందీ తగలసి వచ్చా रेडी करे तो पूजा करते हो मैं कार में आता ठीक है కారు పోతావా నువ్వు బా నీకు ఇంది వచ్చు కదరా హిందీ ఏంటి కదా కారుమే అంటే కారులోనే కారులోనే అని మళ్ళీ ఫోన్ వచ్చింది నువ్వు సౌండ్ చేసినా అంటే బాగుంది మరి ఐ హేట్ దట్ సౌండ్ మరా చెప్తానా నీళ్ళు తప్పోయి నీళ్ళు తీసురా నీళ్ళు నువ్వు ఇంత దొంగతనం చేసి నాకు నీళ్ళు తెమ్మను నేను ఎవరు డిస్టర్బ్ చేయొద్దు ఫోన్లు వస్తున్నాయి కంటిన్యూగా ఏమే మళ్ళా ఫోన్ వస్తున్నట్లుంది రాలే బాగా ఎత్తుకు ఏడనా ఏమే హలో కింద పడినా నా జోయిలో చూడు ఈడే పెట్టుకున్నావు కదరా తిక్కోడా అమ్మో ఏ లోపడా మయ్యా నాయనా దొంగ ఈడే పెట్టుకున్నావు మళ్ళీ ఈ ఊరంతా తిప్పుతున్నావు मस्त शेड जो नाही राणीला అవునమ్మా ఉంగరం అంత నీ అంత పాపాశుడు పెద్దమ్మా ఉంగరం తీసుకొని పెట్టినాడు చూడ లోపల అందుకే నువ్వు స్నానం చేసి వచ్చి చేస్తాడా నువ్వు స్నానం చేసి బయట నమ్మినారా వస్తాడు చూపిస్తావు నువ్వు బయట పడుకున్నావు లేసి వచ్చి స్నానం పడింది ఎవడు అనుకున్నాడా ఎప్పుడు అనుకున్నా ఏ లోపల అంటే సరే నీ ఉంగరం దొరికింది కదా నా 3 లక్షలు ఏ ఎట్లా తీసుకుంటా
3 లక్షలు 3 లక్షలది అన్న 3 లక్షలది కాదు నువ్వు అవి చూపిస్తా చెప్పద్దులే పొరపాటు జరుగుతుంటే కొన్ని ఇద్దో జరుగుతుంటే కొన్ని ఇద్దో పెద్దమ్మా, దో. కొన్ని జరుగుతుంటే పొరపాట్లు మనసులో పెట్టుకోవా సార్. మనసులో పెట్టుకోవా సార్. మనసులో లోపల వేద్దాము జైల్లోకి. ఎవరు నీ చేస్తావు ఇట్లా ఉన్నాయి, బతికిన కొడుకు ఇట్లా ఉన్నాయి. ఏదా రింగుకే సార్, దో. ఈ రింగ్ అయిపోతే నాకు రింగ్ తీసుకున్నాడా లేకపోతే మీ ఊరాలు తీసుకొని పోతాడు చైన్ ఉంటే. నువ్వు బాత్రూమ్ నీది కాదు రింగ్. సౌండ్ వచ్చా అది నీది కాదు రింగ్ అది ఏంట్రా నీది కాదు. ఇక్కడ చూడు ఒక్కసారి చూడు ఏం చూడు నేను చూపిస్తా నీది కాదని ఏం చూడు నేను చూపిస్తా నీది కాదని ఇది 916 కాదు 918 తీ ఓసారి నీది కాదు చూడు తీ అన్ననా నీది కాదు చూపిస్తా తీ చూపిస్తా తీ బయటిది నువ్వేది నీది కాదు ఒక్క నిమిషం కర్రా 978 ఇది వేరు 8 ఇది వేరు ఆడ బంగారు చేపకి మాట ఇచ్చొచ్చినాను రింగ్ అమ్ముతానని ఏ పదాడా చెప్తారా మరి పోయి ఏడ్చుకుంటూ పోయి సార్ చెప్పొస్తాను పోయి ఏమని సార్ నా ఉంగరం తీసుకోండి ఏ ఉంగరము ఉంగరం కమలాసన్ యా ఉంగరము ఈయన మస్తాను ఇంక ఏంద్రా ఆ ఉంగరం మీ నాదే ఏది ఉంగరం ఏంది ఏంది ఇంకా ఉంగరాల గురించి నాతో ఎందుకుంటే ఉంగరాలు ఇప్పుడు తీసుకునేమే ఎవరు ఇవా నేను ఉంగరం తీసుకున్నాను ఇవా ఉంగరం దా, చూసుకో ఒక్క చోటన్నా చూసుకో లేవులే ఉంగరాలు ఎట్లుంటారా తిక్కోడా యాడ నుంచి వస్తుంది ఉంగరము నిజంగా లేదు ఎట్లు ఆ?